విశాఖ జిల్లా సింహాచలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైసీపీ నేత మజ్జి శ్రీనివాస్ ఘనంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా పాల్గొని జగన్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 381 గ్రామాల బంగారంతో తయారు చేసిన పగడాల హారాన్ని అప్పన్నకు సమర్పించారు. తమ నాయకుడైన జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు మజ్జి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం ఆ సింహాద్రప్పన్న స్వామివారికి అయితే మా కుటుంబ సతీ సమేతంగా అందరం కూడా మా పిల్లలం కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు స్వామివారికి గౌరవనీయులు పెద్దలు మా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఆ స్వామివారికి మరి వారికి ఈ రాష్ట్రంలోని యావత్ ప్రజలకి మాకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మరి వారి జన్మదిన సందర్భంగా మరి స్వామివారికి ఈరోజు ఒక హారాన్ని ఈ రోజుకి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ హారాన్ని ఈరోజు మరి ఆ సింహాద్రప్పన్న స్వామివారికి నరసింహస్వామి వారికి ఈరోజు మరి సమర్పించుకున్నాం. మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ మరి ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ ప్రజల మీద మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మరి ఆ స్వామివారికి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని, వారు బాగుండాలని, రాబోయే కాలంలో వారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచి పరిపాలన అందిస్తారని ఆ స్వామివారి ఆశీస్సులు కావాలని చెప్పి మరి మీ అందరం కూడా ముఖ్యంగా నేను కానీ నాతో పాటు మా కుటుంబ మా సతీ సమేతంగా మా కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని, ముఖ్యంగా అందరూ కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ బాగుండాలని కోరుతూ ఆ స్వామివారిని ఆశీర్వదించి స్వామివారిని వేడుకున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కత్తులకవిటి గ్రామంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వీరఘట్టం జెడ్పీటీసీ